ఎంతసేపు ఎందుకు స్టార్ట్ సారీ అసలు ఏం జరిగిందంటే కొంచెం తలదొస్తా బాబు తీసి జేబులో పెట్టుకోమంటావా మధ్యలో ట్రాఫిక్ జామ్ కొంచెం దించి కూర్చోవయ్యా నువ్వైతే కూర్చోవాయి కోపమా ఏంటమ్మా ఏం జరిగిందమ్మా చూడండి ఇతను ఎవరు పక్కన కూర్చుని పిచ్చివాగుడు వాగుతూ చేతులు కాళ్ళు మీద వేస్తున్నాడు వాట్ ఆర్ యు సేయింగ్ మిస్టర్ మీకెవరికి సిస్టర్స్ లేరా ఎందుకు లేరమ్మా వాళ్ళకి ఇలా జరిగితే మీరేం చేస్తారు మరి కానివ్వండి 5 years గా వెంట పడుతున్నాను 2 years గా ప్రేమించుకుంటున్నాం 1 year లో పెళ్లి చేసుకోబోతున్నాం కాబోయే హస్బెండ్ అన్న గౌరవం కూడా లేకుండా ఎవరో కోన్ కిస్కా కొట్టంగాలతో కొట్టిస్తావా లేటుగా ఎంట్రీ ఇచ్చావు కదా మండిపోయింది మండిపోతే నువ్వు బాధాలి కాబోయే మొగుడిని నేను కొడితే బాగుండదు కదా అందుకని జనం చేత కొట్టిస్తావా అవును ఏడ్చినట్టుంది నాకు మాత్రం భలే నవ్వొస్తుంది వై నీ ఫేసు అమూల్ డబ్బా నెత్తిన పడ్డ అమూల్ బేబీలో ఉంది ఏయ్ నిన్ను హాయ్ ఏరా విజయ్ రాత్రి సినిమా ఎలా ఉంది ఏంటి సక్సెస్ అయినా సూపర్ సక్సెస్ అద్దరిపోయింది కదా విజయ్ ఎస్ ఎస్ సినిమా బాగుంది థియేటర్లో జనం బాగా ఉన్నారు ఏం కొట్టారులే చప్పట్లు చప్పట్లు అదరగొట్టేశారు అంటే టోటల్ గా మేము చాలా మిస్ అయ్యామంటారు అంతే అంతే థియేటర్ లో గొడవ జరగలేదా అబ్బాయి ఒకటి అరా పిల్లి కూతలు తప్ప టోటల్ థియేటర్ పీస్ఫుల్ గా ఉంది డీప్ సైలెన్స్ అనుకోండి రాత్రి మేము సినిమాకి వచ్చాం బాల్కనీలో నిన్ను బాగుంటున్నాం ఒకరినొకరు ఇలాగే చూసుకుంటూ ఉండిపోయింది ఆ తూర్పులలో కుప్పలు తొందర కొట్టి లేత వర్షాలు వచ్చేస్తాయి ఎప్పుడు రాని మీరు మా ఇంటికి రావడం రాత్రిపూట సూర్యుడు వచ్చినంత వింతగా ఉంది రాయుడు గారు బయట నలుగురిలో గౌరవం కోసం రాయుడు గారు అని పిలవచ్చు అది పద్ధతి కూడా మనలో మనకి గార్లు గీర్లు ఎందుకు నోరారా మావయ్య అని పిలవచ్చుగా అది చెప్పడానికి ఇంత దూరం వచ్చారా అదేంటి బాబు అలా మాట్లాడతావు ఈయన నీకు స్వయం ఈ స్వయాలు స్వంతాలు ఎప్పుడో తెగిపోయాయి ఎందుకు వచ్చారో చెప్పండి అంటే ఏంటి నీ ఉద్దేశం ఏం లేదు బాబు మాకున్నది ఒక్కగానొక్క కూతురు దాని వెంటనే పెళ్లి చేస్తే మంచిదని అవునవును ఈ మధ్య ఎక్కడో చూసి నేను అదే అనుకున్నాను అనుకున్నావా నువ్వు అంటే దానికి 3 ముళ్ళు వేయించేస్తా మీ అమ్మాయి పెళ్లికి నా పర్మిషన్ ఎందుకండి అది కాదు బాబు ఈ డొంక తిరుగులు అనవసరం మా అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం నీకు ఇష్టమా లేదా ఇష్టం లేదు ఇది మాతో వ్యవహారం జరిగిన గతాన్ని జరగబోయే భవిష్యత్తుని అన్నీ కలిపి ఆలోచించి జవాబు చెప్పు అన్ని ఆలోచిస్తే మీ నేడు కూడా నా ఇంటి మీద పడడానికి వీల్లేదు పొందరా బయటికి అని అనాలనిపిస్తుంది అందుకే ఆలోచించకుండా చెప్తున్నాను వెళ్ళండి కృష్ణ మర్యాద మర్యాద ఇతంతో మనకేంట్రా నీకన్నా గొప్పని నీకంటే డబ్బునోని తెచ్చి నా కూతురికిచ్చి పెళ్లి చేయకపోతే నా పేరు రాయుడే కాదు. ఆగండి, మీ ఛాలెంజ్లు రివెంజ్లు పక్కన పెట్టి ముందెళ్ళి మీ పిల్ల మనసులో ఎవడున్నాడో తెలుసుకుని పెళ్లి చేసి పంపండ్రా. మీ గొప్పతనం ఎలా తగలట కనీసం మీ పెద్దరికమైనా నిలబడుతుంది. వెళ్ళండి. అక్క ఏంట్రా? అక్క, ఈ ఊళ్ళో హిందూ పేపర్ దొరకదంట. ఒకే ఒక పేపరు కృష్ణబాబు గారి ఇంటికి వస్తుందంట. ఆయన అడిగి తీసుకురానా? సరే వెళ్ళు. రే ఆగాగు, మొన్న నాటకం గొడవకి ఊళ్ళో అందరూ అదేలా చూస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ పేపర్ కోసం ఆయన ఇంటికి వెళ్తే ఏమనుకుంటారో? నోనో, ఎవరో ఏదో అనుకుంటారని నీలాంటి చదువుకున్న వాళ్ళు కూడా అనుకోవడం ఏమీ బాగాలేదండి. మీరు పొద్దుటి నుంచి మీ తమ్ముడు హిందూ పేపర్ కోసం ఊరంతా తూనికలా తిరగడం చూశాను. ఇదిగోనండి పేపర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ పేపర్ నాకు చాలా అవసరం. ఎందుకంటే యు ఆర్ ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్, అంటే చదువుకున్న నిరుద్యోగి. వాంటెడ్ కాలం కోసమే పేపర్ అడిగారు. కరెక్టేనా? అరే, మా అక్క గురించి చాలా విషయాలు తెలుసుకున్నారే. మొదటిసారి తెలుసుకోకుండానే దెబ్బతిన్నానుగా, అలా మళ్ళీ మళ్ళీ జరగకూడదనే తెలుసుకున్నాను. మీ నాన్నగారు ఇంట్లో లేరా? లేరండి, స్కూల్కి వెళ్ళారు. రండి లోపలికి. ఇప్పటికైనా పిలిచినందుకు థ్యాంక్స్. మళ్ళీ వస్తాను. ఏంటండి అలా చూస్తున్నారు? అదే చెప్పానుగా, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందని. ఎక్కడో అంటారు కానీ ఆ ఎక్కడో చెప్పరే? ఎక్కడో చూశాను కానీ గుర్తు రావడం లేదు. వస్తాను.
అన్నట్టు ఏమండి 4వ పేజీలో వాంటెడ్ కాలంలో మీకు కావాల్సిన ఉద్యోగం పడింది, చూసుకోండి. ఏ కంపెనీ? పిఆర్ పిఆర్ ఏంటి? పిఆర్ 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 పిఆర్. ఓకే ఓకే, వస్తాను. ఏంటబ్బాది పట్టపగలే రోడ్డు మీద నిలబడుకొని అతనేమో పిఆర్ పిఆర్ అంటాడా, ఇదేమో ఓకే ఓకే అంటుందా? ఓకే అంటే సరేనర్థం, మరి పిఆర్ అంటే ఏంటది? ఆ అబ్బాయి ఎందుకు వచ్చాడే? పేపర్ ఇవ్వడానికి. ఏం పేపరు? గాడిది గుడ్డు పేపర్. నీకెందుకు? ఇదంతా పిఆర్ గొడవేనా? అబ్బా, తెలుసుకున్నందుకు థ్యాంక్స్. ఈ పిఆర్ లో ఏదో ఉంది. ఒరే 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 ఆగరా, పిఆర్ అంటే ఏమిట్రా? పిఆర్ కాదు ప్యార్. అదేలేరా నీ మొహం మండ. ప్యారు అదేమిటో చెప్పు. అమ్మో, అదేంటో చెప్తే మీసాలు రాకుండా ఏంట్రా మాటలు అని నన్ను కొడతావు. నన్ను వదిలే తెల్లో. ప్యార్ అంటే మీసాలు వచ్చాక చెప్పాల్సిన మాట అన్నమాట. అమ్మో, ఇదేదో తొందరగా తేల్చకపోతే కొంపలు అంటుకుపోతాయి. ఒరే చుందో, తన పాలన గురించి తన ప్రజల గురించి ఏ చింతాలేని మహారాజు తన కూతురు ప్రేమలో పడిందన్న సమాచారం విని కించిత్ బాధపడ్డాట. అయితే ఆ క్షణంలో ఆ రాజ్యాధినేత తన కూతురు గురించి ఒక క్షణం ఆలోచించాడు ఆ మహారాజు. ఆ రాజు సంగతి పక్కన పెట్టి ముందు నీ కూతురు గురించి ఆలోచించరా నీ మొహం మండ. మై మమ్మీ. ఏంటి అమ్మా ఉరువు లేని పిడుగులా ఏదో ఊడిపడ్డావు? ఇక్కడ నువ్వు తీరిగ్గా పాఠాలు చెప్తుంటే అక్కడ నీ కూతురు ప్యారు మొదలు పెట్టిందిరా. ప్యారు. సైలెన్స్ సైలెన్స్. అమ్మా ఏంటి ఆ మాటలు? అటు చూడు ఎలా నవ్వుతున్నారు. అసలు ప్యార్ అంటే ఏమిటో తెలుసా నీకు? ఓయబ్బో, తెలిస్తే నువ్వే చెప్పు. ప్యార్ అంటే తెలుగులో ప్రేమ అని అర్థం. ఆ ప్రేమే వెలుగు పెడుతుందిరా నీ కూతురు. ఎవరితో? మనల్ని నాటకాల వాళ్ళని చేసి ఆడించాడే ఆ కృష్ణబాబు, ఆయన. ఏమిటి, కృష్ణబాబు రమ ప్రేమించుకుంటున్నారా? కృష్ణబాబు ప్లస్ రమ ఈక్వల్ టు ప్రేమ. సైలెన్స్ సైలెన్స్. ఎత్తి అరవకండ్రా, నలుగురికి తెలుస్తుంది. నీ అరుపుకి ఇప్పటికే స్కూల్ అంతా తెలిసిపోయి ఉంటుంది. ఏమిటి, కృష్ణబాబు రమ ప్రేమించుకుంటున్నారా? నీ దెబ్బతో ఊరంతా తెలిసిపోతుంది. ఏడు కిష్టయ్య బాబు, త్వరలోనే పెళ్ళినట్టుగా? ఎవరు చెప్పారు తాత? ఊళ్ళో అంతా అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారు? మాస్టర్ గారు అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నామని. ఆయనకి నాకు 4 రోజుల పరిచయం కూడా లేదు. మా ఇద్దరికి ప్రేమ పెళ్లి ఏంటండి? ఎలా జరుగుతుంది అసలు? ఏంటి జరిగేది? గంగానమ్మ జాతర. అసలు ఈ వార్త అలా అలా వెళ్ళి అమ్మాయికి చేరితే ఎంత బాధపడుతుందో తెలుసా? ఆవిడ బాధపడుతుందనే నీ బాధంతా. అబ్బా ఏం లభ్యుడు. నవ్వండి, బాగా నవ్వండి. ఆ కృష్ణబాబుతోనే మా ఇద్దరి మధ్య ఏమీ లేదని నిజం చెప్పిస్తాను, అప్పుడు ఏడుదురు గాని. లేదంటే కాదే, ఉందంటేనే మా ఏడుపు. ఎందుకంటే ఈ ఊళ్ళో బయటేసిన ప్రతి ఆడపిల్ల కృష్ణబాబే మొగుడు కావాలని కోరుకుంటుంది. అలాంటి కోరికలు నాకేమి లేవు. అసలు ఈ విషయం ఇప్పుడే అమ్మాయిని అడిగి తేల్చేస్తాను. ఏమిటండి మీ ఉద్దేశం? అదే నేను అడుగుతున్నాను. చేయాల్సినంత చేసి ఇప్పుడు రివర్స్ లో వస్తున్నారా? రివర్స్ లో రావడం, పక్క నుండి రావడం మా వంశానికి అలవాటు లేదు. ఏదైనా సరే ఫేస్ టు ఫేస్ తేల్చుకోవడమే మా పద్ధతి. సరే, ఫేస్ టు ఫేస్ అడుగుతున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించానా? ఆ మాట మీరు చెప్పాలి. అయితే మీరు నన్ను ప్రేమించారా? ఈ మాట నేను చెప్పాలి. అబ్బా, మన ఇద్దరం ఎప్పుడైనా ఒకరినొకరు ప్రేమించుకున్నావా? అది ఇద్దరం కలిసి ఆలోచిస్తే గానీ చెప్పలేం. మీరు నన్ను ఆట పట్టిస్తున్నారు. ఇది చాలా అన్యాయం. మిమ్మల్ని ఆట పట్టించడానికి నేనేమన్నా మీ భావన మావన? ఆపండి ఆపండి. ఇక మాట్లాడారంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తానండి? ఏమైనా చేస్తాను. ఇది చాలు. మన పెళ్లిపు గారు ఊరంతా షికారు చేయడానికి. నాకు మండిపోతుంది. నా పరిస్థితి కూడా అదే. నాకు తెలుసు. ఇందాక నీ ఇష్టానికి ఎరగబడి ప్యారు చేసేసి ఇప్పుడు ఏమి ఎరగనట్ట ఏం చదువుతున్నావా తల్లి? అయ్యో బామ్మ, నాకు ఆయనకి ఏ సంబంధం లేదు. నా డైలాగు అదే. వ్యవహారం అంతా జరిపించేసి నలుగురు చూసేసరికి అని నాలుగు గొరుక్కోవడం అంటే ఇదే. ఏ మిస్టర్, ఏం సిస్టర్, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. చూడమ్మా, మంచి చెరుకు ముక్క లాంటి కుర్రోడు దొరికాడు కదా అని లటక్కని ప్రేమించేసి చెట్లమ్మడో పొట్లమ్మడో తిరిగేసి నలుగురికి తెలిసేసరికి నాకేం తెలీదు అంటే నమ్మేయడానికి మేము పూల చెట్లు ఇళ్లలో పెంచుకుంటున్నా గానీ మా చెవుల్లో పెంచుకోవటంలా. నోటి అయితే ఇప్పుడు ఏంటంటావు? ఏముంది, మీ ఇద్దరి మధ్యన ఉందంటాను. లేదు. ఉంది. లేదు. ఉంది. లేదు. అప్పు కృష్ణబాబుకి రమకి మధ్య ప్రేమ ఉంది. 500 ఏంటి గోలా?
మా ఇద్దరి మధ్య ఉంది. రమ్మగారు మీరు ఊరుకోండి. మా ఇద్దరి మధ్య ఇయే కాదు ఆ మహా దాకా ఉంది. ఏం చేసుకుంటారో చేసుకోండి. ఐ లవ్ హిమ్ అండ్ హీ లవ్స్ మీ.